సో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో చాలా డేస్ అయితే అయిపోయిందన్నమాట ఇలా చెప్పి. తమ్నైల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉండాలి నేను ఏం చేశాను అనేది. సో చిన్న మోటోలాగా అయితే చేశాను. సో స్టార్టింగ్ టు ఎండింగ్ దాకా అయితే వీడియో మొత్తం చూడండి అండ్ సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కి పట్టుకోండి. ఇంకెందుకు లేటు, వీడియోలో ఏముందో చూసేద్దాం. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. రైడింగ్ చేసేటప్పుడు సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి షూ అయితే వేసుకున్నాం అన్నమాట. అండ్ అలాగే బ్యాక్ ప్యాక్ అన్నీ ప్యాక్ చేసి టై అయితే చేశాను. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ మాట బండిది. అండ్ నా సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి నేను కూడా జాకెట్ అయితే వేసుకున్నాను. సో స్టార్ట్ అయితే అయిపోదాం. వెల్కమ్ బ్యాక్ అగైన్. ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యి హాఫ్ అన్ అవర్ నుంచి ఒక 40 minutes అయితే అయిపోయింది ఆల్మోస్ట్. ఈ రూట్ ఐడియా ఉండే ఉంటుంది మీకు అందరికీ. కాకినాడ టు పిఠాపురం రోడ్ మాట ఇదైతే. ఇలా స్టార్ట్ అయితే అయిపోయింది. నేను ఆఫ్టర్నూన్ 12 అయితే అవుతుంది ఎగ్జాక్ట్లీ. సో ఫుడ్ అయితే ఎక్కడ తినలేదు అన్నమాట. వెళ్తూ ఉంటే చాలా కవర్లు మాట్లాడుకోవచ్చు. చాలా డేస్ అయిపోయింది అన్నమాట నేను ఇలా రైడ్ చేసి. అండ్ ఈ లెఫ్ట్ సైడ్లో కనిపించే ఇల్లు అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అనమాట. ఎప్పుడు చూస్తూ ఉంటాను, ఎవరు ఉండరు ఇక్కడ. సో ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఎవరు లేరు ఇక్కడ. సో మన రైడ్ అయితే కంటిన్యూ చేద్దాం. బ్రేక్ అయితే తీసుకున్నాం. సో వెళ్ళేదారిలో అయితే అన్నవరం దగ్గర అయితే ఆగి మరీ ప్రసాదం అయితే తీసుకున్నాను. టోకెన్ తీసుకోవాలి ఫస్ట్ ఇక్కడ. సో అండ్ అక్కడి నుంచి కొంచెం పక్కనకి వెళ్తే అక్కడ వాళ్ళు ప్రసాదం అయితే ఇస్తారు. అన్నవరం ప్రసాదం ఎవరికి ఇష్టం కాదు చెప్పండి. సో ప్రసాదం అయితే తీసేసుకున్నాను. అండ్ ఇక్కడ కవర్ ఒకటి సపరేట్గా చార్జ్ చేస్తారన్నమాట. కవర్ అయితే సపరేట్గా తీసుకోవాలి. సో అక్కడి నుంచి ప్రసాదం అయితే తీసుకుని జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది మళ్ళీ. అండ్ ప్రసాదం తీసుకుని కొంచెం ముందరకు వచ్చేసరికి ఫస్ట్ ఫ్యూల్ స్టాప్ అయితే వచ్చింది మనకి. సో ఫ్యూల్ అయితే 500 అయితే పట్టించేసాను. ఎక్కడ ఆగకూడదు, ఇంకా డైరెక్ట్ వైజాగ్ లాగాలి. సో అలా అని చెప్పి రైడ్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. మధ్యలో ఫుడ్ బ్రేక్ వచ్చింది. ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. లాస్ట్ టైం అయితే నేను ఇక్కడ తిన్నాను అనమాట. అదిరిపోయింది ఫుడ్ అయితే. అండ్ అక్కడి నుంచి ఇంకెక్కడ ఆగలేదు మన జర్నీ. ఫైనల్లీ ద డెస్టినీ ఆఫ్ సిటీ వైజాగ్ అయితే వచ్చేసాను అనమాట. తొందరగా ఫ్రెష్ అయితే అయిపోయి రూమ్లో నా ఫ్రెండ్స్ని తీసుకుని బీచ్కి అయితే వచ్చేసాను. మీకు తెలుసు బీచ్ అంటే మనకు ఎంత ఇష్టమో. చాలా ఇష్టమైన ఫ్రెండ్స్ మాట వీళ్ళు. వైజాగ్ వెళ్ళినప్పుడల్లా కలుస్తూ ఉంటా. చాలా అంటే చాలా ఇష్టం. సో చాలా డేస్ అయిందని చెప్పి ఇంకా మొత్తం వైజాగ్ అంతా తిరిగేసాం నైట్ అంతా. చూడండి మీరే. పద బండిది తర్వాత అమ్మ. ఓకే చరకులు ఎత్తండి లెక్కెత్తండి.
అవుట్ఫిట్ చూసి భయపడకండి, ఆఫీస్కి వెళ్ళాలని చెప్పి ఫార్మల్గా రెడీ అయితే అయిపోయాను. సో ఐడి కార్డు ఒకటి తాలిచ్చేసాం. సో నేనున్న లొకేషన్ అయితే ఇది మాట. ఇక్కడ నుంచి అండ్ ఇక్కడ రైట్ సైడ్లో కనిపించేదే మా ఆఫీస్ మాట. సో ఆఫీస్కి అయితే తొందరగా వెళ్ళిపోయి టిఫిన్ ఏం చేయలేదు కాబట్టి మార్నింగ్ ఒక జ్యూస్ అయితే తీసుకున్నాం క్యాఫ్టేరియాకి వెళ్ళి. అండ్ అక్కడి నుంచి ఆఫీస్ లోపలికి అయితే వెళ్ళిపోయాం. మనం వర్క్ అంతా కంప్లీట్ అయితే చేస్తాం అన్నమాట. బయటకి అయితే వచ్చేసాం. అండ్ వచ్చిన తర్వాత అవతారం అయితే ఇలా ఉందన్నమాట మంది. సో నేను వచ్చిన వర్క్ అయితే అయిపోయింది కాబట్టి మొత్తం ప్యాక్ చేసుకుని రెడీ అయితే అయిపోయి స్టార్ట్ అయితే అయిపోయి అనమాట వైజాగ్ నుంచి. అండ్ వెళ్ళేదారిలో ఇంకొక చిన్న పని ఉంది, అది కూడా చూసుకుని వెళ్ళిపోవడమే. సో స్టార్టింగ్లో ఇంకో వర్క్ అని చెప్పా కదా, సో రిలేటివ్స్ ఇంటికి అయితే వచ్చానమాట ఇక్కడ. సో నేను కలిసిన తర్వాత రిలేటివ్స్ ఫుడ్ తినేసి బయటకు అయితే వచ్చాం. ఈవినింగ్ టైం అయింది. అండ్ అక్కడి నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను, మా అన్నయ్య, వదిన, మా రిలేటివ్స్ అయితే వైజాగ్లో ఉంటారు. సో ఫస్ట్ టైం అయితే వెళ్ళాను అనమాట వాళ్ళ ఇంటికి. అక్కడి నుంచి స్టీల్ ప్లాంట్ లోపలికి అయితే తీసుకెళ్ళాను నన్ను. సో పుణ్యస్నానం చేయడానికి బీచ్కి అయితే వెళ్ళాం, అప్పికొండ బీచ్. చాలా అంటే చాలా బాగుంది. సో వ్యూ అయితే చూపిస్తాను పదండి. రిలేటివ్స్ ఇంటికి వచ్చానని చెప్పా కదా. సో మా అన్నయ్య కొడుకు ఈ అబ్బాయి. సో నాకు కొడుకు అవుతాడు అనమాట. ఇద్దరం కలిసి ఒక బైక్ మీద వెళ్ళాం. సో అన్నయ్య వదిన ఒక బండి. సో ఫైనల్గా ఇక్కడికైతే వచ్చేసాం. చాలా అంటే చాలా జాతరలాగా అయితే అయ్యింది. మేము ఇంకా లేట్గా వెళ్ళాం అన్నమాట. స్నానం అయితే బీచ్లో చేయడానికి వెళ్తున్నాం. ఎన్ని డేస్ నుంచి స్టార్ట్ అవుతుంది అలాగా? ఎస్టర్డే నైట్ ఉంది, అదన్నట్టు నుంచి ఈరోజు దాకా సర్లే ఉంది బీచ్. అప్పుడు కొండ అదే హైలైట్ బీచ్లో కదా. స్నానాలన్నీ అయిపోయిన తర్వాత ఆ రోజు నైట్ అయితే అక్కడే స్టే చేసి మార్నింగ్ అయితే స్టార్ట్ అయితే అయిపోయాను ఇంకా ఇంటికి.